కదిరి మార్కెట్ యార్డ్ నందు ప్రతి బుధవారము పశువుల సంత జరుగుతుంది. ఈ పశువుల సంతలో రాష్ట్రం నలుమూల నుంచి కూడా చుట్టుపక్కల రైతులంతా కూడా దీన్ని తమ పాడి ఆవుల్ని అమ్ముకోవడానికి ఇక్కడికి రావడం జరుగుతుంది. వారికి కావలసిన నీటి సౌకర్యము, ర్యాంపు, పాడి ఆవుల్ని ఎక్కించుకోవడానికి అవసరమైన షెడ్డు, నీడలో వేసుకోవడానికి షెడ్డు, ఒకరోజు 2 రోజులు ఉన్నా కూడా ఆవులకి ఎటువంటి ఇబ్బంది లేకోకుండా కూడా ఉండడానికి అవసరమైన సౌకర్యాలు మన కదిరి మార్కెట్ యార్డ్లో ఉన్నాయి. ఇంకా కూడా రైతులకి మంచినీళ్ళు, అట్లాగే పశువులకి మంచినీళ్ళు, ఇట్లా సౌకర్యాలు ఏర్పాటు చేసాం. అటు వ్యాపారస్తులకు వచ్చినా కూడా క్యాంటీన్ సౌకర్యము, అన్ని సౌకర్యాలు ఉన్నాయి. రైతులు దీన్ని ఇంకా కూడా సద్వినియోగం చేసి రాష్ట్రం నలుమూల నుంచి కూడా వ్యాపారస్తులు కానివ్వండి, రైతులు కానివ్వండి ఉపయోగించుకోవాలని చెప్పి మేము కూడా ఆశిస్తున్నాము. ఇంకా కూడా రైతుల కోరిక మేరకు స్థానిక అధికారులు కానివ్వండి, ప్రజాప్రతినిధుల దృష్టికి తీసుకెళ్ళి మిగతా సమస్యలు ఏమైనా ఉన్నా కూడా మేము వారి దృష్టికి తీసుకెళ్ళి పరిష్కరించడానికి కృషి చేస్తాం. థ్యాంక్ యూ సార్. వెల్కమ్. మీ నేమ్? సార్ శ్యామ్ సార్. ఏం తెచ్చారు మీరు? ఆవు తెచ్చినాం. ఆవు తెచ్చారు. ఎప్పుడు కుడితి సెంటర్లో ఏ జాతి ఆవునా ఇది? రైతులకు అమ్ముతాం. రైతులు ఏ జాతి ఆవు? నాటి జెర్సీనా? ఎంత మటుకు అది? 38,000 చెప్తా ఉన్నాం. 38,000 మీకు గిట్టుబాటు అవుతుందా? ఏం వాళ్ళు గిట్టే కాటికి అడుగుతారు. వాళ్ళు 25 అడుగుతా అన్నారు. 25 అడుగుతున్నారా? మేము 30,000 పెట్టి తెచ్చినాము. 30,000 పెట్టి తెచ్చినారు. ఎక్కడి నుంచి తెచ్చారు? ఎక్కడి నుంచి తెచ్చారు? తలుపుల నుంచి. తలుపుల నుంచి తెచ్చారు. రాష్ట్రపతి మళ్ళీ మీరు ఏమన్నా వాళ్ళకి కమిషన్ ఏమైనా ఇస్తారా? జీవనకి 500 తెలిసిందే కదా. గేటు 100 రూపాయలు తీసుకుంటారు. సౌకర్యం ఏమైనా ఉందా? సౌకర్యం ఏమైనా చూస్తున్నారా? ఏమిటి వల్ల సౌకర్యం అంటే వీటికి సౌకర్యం ఏమైనా చూస్తున్నారా వాళ్ళు మార్కెట్ వాళ్ళు? సౌకర్యం అంటే దీనికి ఇది నిలబెట్టక లేదు కన్నా. సాయంత్రం వస్తే ఇప్పుడు పొద్దున్నే వస్తాయి 6 గంటలకి, 9-9:30 అంతా సంత ఖాళీ అయిపోతుంది. ఇంకా సౌకర్యం ఏంటికి అవసరమేముంది? నీళ్ళు దానికి ఏమైనా మేత ఏమైనా చూస్తారా? మేత ఏటికి పెడతారు గవర్నమెంట్ వాళ్ళు. ఎవరన్నా నిలబడే వాళ్ళు అయితే వాళ్ళే తెచ్చుకుంటారు, గడ్డి వేసుకుంటారు, నీళ్ళు కాపుకుంటారు, అమ్మేస్తారు, వెళ్ళిపోతారు అంతే. సరే ఎందుకు అమ్ముతారన్న మీరు? అది ఎంత కమ్ముతా అంటే వాడు ముందు రోడ్డు ఎంత కొంటాడో, మనకు అవసరం ఉంటే కొంటాడు, అవసరం లేకపోతే వెనక్కి ఎత్తుకొని పోతాం. మామూలుగా మీరు ఇంతకుముందు ఎంత అమ్ముతా అంటే ఏ ధరతో అమ్ముతా అంటే ఏ రేటు ఏ ధరతో అమ్ముతా దాన్ని మామూలుగా? ఇప్పుడు మేము 30 పైన అయితే ఇస్తాం. అది 30 లోపల అయితే ఇయ్యము. 30 లోపల అయితే మాకు బొక్క పడుతుంది 2,000-3,000. అంటే మీరు కొనుక్కొచ్చి అమ్ముతారా? మీరు మేము పల్లెల్లో కొంటాము, రైతులకు అమ్మేస్తారు. గిట్టుబాటు అవుతుంది కదా? అవుతుంది. ఒక దాంట్లో వస్తుంది, ఒక దాంట్లో ఒకసారి లాస్ వస్తుంది. మీ పేరునా? సికిందర్. ఎవరు? కదిరే. అధికారం ఎవరు మీరు? ఏం తీసుకొచ్చారు?
యూట్యూబ్లో వస్తాయి ఇవి? అవును. నేను చెప్పినా కదరా చేతికి నేను ఏం చెప్పా మేమేడా నిన్ను మొత్తాలనే చెప్పలా 11 మంది చెప్తా వాళ్ళకి 200 రూపాయలు ఇచ్చిరా ఇచ్చేసి ఎవరు బద ఏమో ఇది ఏం చేద్దాం ఇది జెర్సీ తోళ్ళు గడ్డి లేక అమ్ముకుంటున్నాం రైతుల్లో. కదిరి మండలం గడ్డి లేదు, గడ్డి లేక అమ్ముకుంటున్నాం జెర్సీ తోళ్ళు. ఏ ఊరినా? మాది వచ్చి కదిరి. ఆకాశపల్లి కదిరే. ఎంత అమ్ముతావు ఇవి? మేము వచ్చేసి ఈ పాడి పశువులు ఇంకోటి వచ్చి 5,000, 6,000 అమ్ముతున్నాం. 5,000, 6,000తో తోళ్ళు. మేత లేకుండా ఉంటే 4-5 తోళ్ళు వేసుకొచ్చిన. పెద్ద ఎనుములు ఉన్నాయి నాకు, 6-7 ఉన్నాయి. 6-7 ఉన్నాయి ఎనుములు. ఎంత మటుకు అమ్ముతారు? మేము పాలు వచ్చి ఒకటి 4 లీటర్లు 3 లీటర్లు ఇస్తాండ. ఒకటి 4, 3 ఇస్తాండ. 4 ఇస్తాండ. ఇవి మేతకు ఇది అయిపోయినాయి కాబట్టి ఇంకా దాన్ని అమ్ముతున్నాం. పోతులు ఎంత పోతాయి పోతులు ఇవి? పోతులు 6,000, 7,000 పోతాయి. 7,000 పోతాయి. అంటే ఈ సైజు పోతులు 6,000, 7,000 పోతాయి. పోతులు మనకు ఇది లేదు కదా, ప్యాయితోళ్ళు అయితే బాగా ఇది అవుతాయి. అట్లా మీకేం గిట్టుబాటు అవుతుందా? మాకు గిట్టుబాటే. ఈ ప్యాయిలు పోతులతో ఏం గిట్టుబాటు ఉండదు. ప్యాయితోళ్ళు మేపుకుంటే గిట్టుబాటే. ఎంత మటుకు? మాకు వచ్చి ఒక ఎనుము 30-35 వేలు కొంటే 60-65 వేలకు అమ్ముతాము. అవి మేపుకుంటే బాగా ఇదిగా ఉంటాయి, బాగుంటాయి, పర్వాలే. మేపులు పాడి పశువులు మేపుకుంటే మనకు లక్షణంగా పాలు ఇస్తాయి, బాగా ఇదిగా ఉంటుంది. తరిముగానే వెతకస్తాము, ఇచ్చేస్తాము. అవి పోతులు ఏమిటికి అవి పనికిరావు మనకు. అట్లా దానికోసమే మేము ఏదో 2, 3 ఉంటే ఇచ్చి పంపిస్తే. వీళ్ళు ఎవరో మీకేమైనా సౌకర్యం కల్పిస్తారా? మార్కెట్ మాకు సౌకర్యం బాగుంది. వెళ్తాం. ఏ సౌకర్యం? నీళ్లు, మేత, నీళ్లు కానీ బాగుంటాయి. వాటర్ బాగా, నీళ్లు కానీ మార్కెట్ ఎవరు బాగానే ఉన్నాయి. పర్వాలేదు. లేదు, ఎత్తకరా. నువ్వు ఎత్తకరావాలా? నువ్వు ఎత్తపోయినావు, నీ బాధ అవుతుంది.
ఎవరు పెద్దప్ప ఎవరు నాన్నపేట ఏమి వేసుకొచ్చినావు నువ్వు ఆవులా ఎద్దులా మేకలా ఏమావులా ఏమావులు తీసుకొచ్చినావు అని ఏం వేసారు ఇప్పుడు ఎందుకు వచ్చినావు ఇక్కడికి చూసి ఎందుకు వచ్చినావు చెప్పాలి కదా సంతకు వచ్చినావు సంతకు ఎందుకు వస్తారు చూసేదానికి ఏ ఊరునా ఐదట్టపల్లె పాయగట్టుపల్లె మీది పాయగట్టుపల్లె ఎందుకు వచ్చారు ఏం తీసుకొచ్చారు ఎద్దులు అమ్ముకోనికి వచ్చారా ఏం జాతి ఎద్దులు ఇవి దేశ ఎద్దులా ఎంత మటుకు 40,000 మీకేమైనా గిట్టుబాటు అవుతుందా మీకు వీళ్ళు ఏమైనా సౌకర్యం కల్పిస్తున్నారా మార్కెట్ యార్డ్ వాళ్ళు వీళ్ళకేమైనా సౌకర్యం కల్పిస్తున్నారా అని అడుగుతాడు తక్కువ డబ్బులకు అడుగుతాడు అది ఎందుకు అడుగుతున్నారు అని 35 మీ రేటు 35 మళ్ళీ వాళ్ళకి ఏమన్నా మీరేమన్నా కమిషన్ ఇస్తున్నారా ఏం లేదా ఒక ఆవు ఎంతకు అమ్ముతారు మీరు ఒక ఆవు ఎంతకు అమ్ముతారు ఒకటి ఆవు ఎంతకు అమ్ముతారు మీరు ఎద్దు ఎద్దు 40,000 చెప్పినాము 35,000 అడుగుతాను 35,000 మీకు గిట్టుబాటు ధరకే అమ్ముతారా లేదా లాస్కి ఏమన్నా అమ్ముతారా లాసే ఇంకా రైతులు వస్తే లాస్ ఏమి ఉండదు వ్యాపారస్తులు అయితే లాస్ బేరం రాలేదు మళ్ళీ కమిషన్ ఏమని వాళ్ళకి మీరు కమిషన్ ఏమి ఉండదు బయట గేటు దగ్గర ఏమైనా కమిషన్ 500 గేటుకి వెళ్ళా అంటే ఒక పసరానికి వచ్చి బస్టాండ్కి 500 గేట్ డబ్బులు ఏంటి అందరు ఇచ్చే పోవాలా 500 ఒకదానికి అంటే అమ్మిన తర్వాత మీ పేరునా నా పేరు రాజగోపాల్ ఏ ఊరు పాయిగట్టుపల్లి హాయిగట్టుపల్లి నా టీవీ ఏ ఊరిని చూశారు గాళ్ళపేట చూశారు మీ పేరు దొడ్డప్ప మాట్లాడదాం మాట్లాడదాం మామూలు యారేడికి అమ్ముతాను అవి యారేటికి వ్యాపారస్తులు వస్తే వాళ్ళు యారేటికి వస్తే యారేటికి అమ్మాలి ఏం చేతి నాటివి నాటివే ఎంత కూడా పోతాయనా వ్యాపారం వచ్చి చెప్తే తెలుస్తాయినా మనం అమ్మాలి కదా అమ్మితే తెలుస్తాయి